అండ్ ఈడకున్న బాంబ్ అటాక్ చాలా జరిగింది. మనది సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 3236 కిలోమీటర్స్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. బాబ్రే మస్తు కట్టారు బ్రిడ్జ్ అయితే. हेलो इधर तरफ से आ रहा क्यों इस तरह गाड़ी नहीं चलाते भाई आप उधर से दबा है ना. అరే అక్కడికే ఎందుకు వచ్చినావు నువ్వు అక్కడికే వచ్చినావు ఎందుకు వాడు ఇక్కడ దబ్బాయించి. మళ్ళీ ఇంకో రెస్టారెంట్ దగ్గర అయితే ఆపేసాం మనము. రెస్టారెంట్స్లో మేము అయితే ఆపుతున్నాము అన్నీ. మన రమేష్ అన్నకి అంటే ఫస్ట్ టైం వచ్చాడనమాట అతను ఇక్కడికి. సో అలా అని చెప్పి అన్ని రెస్టారెంట్స్ అలాగే రూమ్స్ గిట అన్నీ గుర్తున్నాయి అనమాట. సో గుర్తున్నాయి అని చెప్పి అవే వాటి దాంట్లోనే ఆపుతున్నాడు అనమాట. సో ఇంకా అలా అని ఫుడ్ కోసం ఇప్పుడు టైం వచ్చేసి 12:20 అవుతుంది. ఇక్కడనే మనము లంచ్ కూడా చేసి బయలుదేరదాం అనమాట. అదే చెప్తున్నా, రెస్టారెంట్ కాదు. ఇప్పుడు మనం ఉన్నది ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఇంకా చాలా దగ్గర ఉంది. ఇంతకుముందు మనం కార్గిల్ వార్ మెమోరియల్ దాటి వచ్చేస్తున్నాం 18 కిలోమీటర్స్. అండ్ ఈడకున్న బాంబ్ అటాక్ చాలా జరిగింది. సో బాంబ్స్ వేసినప్పుడు ల్యాండ్ మైన్స్ ఇక్కడ వేసినప్పుడు బాంబ్ వచ్చి పడ్డాయి. ఇక్కడ లైవ్ బాంబ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి ఈ టెరెన్లో. ఈ ఇన్ఫర్మేషన్ ఈ హోటల్ ఓనర్ లాస్ట్ ఇయర్ మొహమ్మద్ అలీ వాళ్ళు చెప్పారు. సో ఇలాంటి ఎక్విప్మెంట్స్ ప్రతి ఒక్క హోటల్ దగ్గర ఉన్నాయి, ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇటువంటి. అండ్ లైవ్ బాంబ్స్ కూడా ఇప్పటివరకు ఉన్నాయి ఇక్కడ లదాఖ్ ఈ టెరెన్లో. సో ఇది ఆర్టిలరీ ఫైర్ చేసేటప్పుడు బాంబ్ మనం పేల్స్తాం కదా, ఆ బాంబ్ పేల్చే టైంలో ఇది ఒక ట్రిగర్ ఉంటుంది. ఆ ట్రిగర్ ఇది మేమైతే ఆలు సబ్జీ ఇంకా పరోటా అయితే ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. చూడండి సబ్జీ ఎలా ఉందో. లంచ్ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన రైడ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. రోడ్ చూడండి ఎలా ఉన్నాయో. కార్గిల్ నుంచి లేహ్ లదాఖ్ వచ్చేసి 298 ఉంది. ఇక్కడ నుంచి నాన్ స్టాప్ ఇట్లనే వెళ్ళాలన్నమాట. ఇంకోటి ఇప్పుడు ముంగల్ ఏదైతే వచ్చేది ఉందో మనకి ఘాట్ సెక్షన్ రోడ్ అయితే ఉంది. దగ్గర 298 కిలోమీటర్స్ వరకు అయితే ఘాట్ సెక్షన్ రోడే ఉంది అనమాట. ఇంకా నాకైతే భయం అవుతుంది ఘాట్ సెక్షన్ రోడ్ అంటే. అంటే నా బైక్ కి కొంచెం క్రాష్ గార్డ్ అయితే సరిగ్గా లేదు కదా, ఎక్కడ ఊడిపోతుంది అని చెప్పి మళ్ళీ ఎక్కడ హెడ్ఏక్ అని చెప్పి అనుకున్నాను. ఇంకోటి ఆల్మోస్ట్ ముంగల రెయిన్ అయితే పట్టట్టుందని చెప్పి మనలో అయితే అందరు ప్రిపరేషన్ అయిపోయారు. రెయిన్ ప్యాంట్ ఇంకా రెయిన్ జాకెట్ అయితే అందరు ప్రిపరేషన్స్ అయిపోయారు. కానీ నాకే రెయిన్ ప్యాంట్ లేకపోవడం వల్ల నేను వేసుకోలేదు. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ అయితే ఇక్కడ చిన్న ఇల్లులు అయితే ఉన్నాయి. ఇగోండి ఒక ప్రిపరేషన్ అయితే అవుతుంది ఇల్లు గురించి ఒకటి. మనకైతే ఏదో ప్రాబ్లం వచ్చేసింది. మన వాళ్ళైతే ముంగల్కి వచ్చేసారు. ఏమైందబ్బా, ఏమైంది? బండి స్టార్ట్ కదా, అదే సాగర్ ఎవరిది సాగర్ అన్నదా? ఎవరిది సాగర్ అన్నదా? స్టార్ట్ అవ్వట్లే. మన సాగర్ బ్రో బైక్ అయితే KTM డ్యూక్ అడ్వెంచర్ ఉంది కదా, అదైతే స్టార్ట్ అవ్వట్లేదంట. మనది సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 3236 కిలోమీటర్స్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. అంటే హైదరాబాద్ టు పూణే నుంచి ఢిల్లీ నుంచి లదాఖ్ ఇవన్నీ అయితే కంప్లీట్ వచ్చేసి 32 అయితే అయ్యింది. ఇంకా ఆల్మోస్ట్ మనకి చాలా కిలోమీటర్స్ ఉన్నాయి. సో చూద్దాం ఇంకా మొత్తం ఈ రైడ్ కంప్లీట్ అయ్యే వరకు మనకి ఎన్ని కిలోమీటర్స్ అవుతుంది అని చెప్పి. సాగర్ బ్రో బైక్ అయితే స్టార్ట్ అయ్యింది. మన రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అగైన్. సో చూసినట్టయితే ఇక్కడ సైడ్కి అయితే అన్ని వాటర్ ఫ్లో అవుతున్నాయి. మనమైతే ఇంకా అక్కడ ఎక్కడైతుందో మొత్తం మీదికి అక్కడ వరకు వెళ్ళాలన్నమాట. ఇంకా చాలా కొండలు, మౌంటైన్స్, చాలా ఎక్కాలే దిగాలన్నమాట ఈ లొకేషన్లో. క్లైమేట్ అయితే ఇప్పుడు వచ్చేసి ఇంకా చాలా వెదర్ అయితే ఎంత కూల్ ఉందంటే
అంత కూల్ ఉంది. ఎలా అంటే మన చేతులన్నీ ఇలా దగ్గరికి ఫోల్డ్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే చిన్న చిన్న విలేజెస్ అయితే ఉన్నాయి, కొన్ని లైక్ చిన్న చిన్న ఇల్లులు కూడా ఉన్నాయి అన్నమాట. వచ్చేసి 254 కిలోమీటర్ బ్రిడ్జెస్ చూడండి ఎలా ఉన్నాయో. ఏవైతే రాళ్ళు ఉన్నాయో వానలు పడతాయి కదా, వానలు పడేటప్పుడు రాళ్ళు అనేది రోడ్ మీదకి పడిపోతాయి అనమాట. సో అందుకని కొన్ని టైమ్స్లో మనము రైడ్ చేయకపోవడమే మంచిది. ఈ వాటర్, ఈ లొకేషన్, లడాక్ రైడ్ని అయితే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు మన రైడ్ని. సో అక్కడ దూరం ఏదైతుందో అక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి చూడండి, వాటర్ ఫాల్స్ లైక్. సో నా బైక్లో అయితే పికప్ తగ్గినట్టుంది, లైక్ క్లచ్ పెట్లు కూడా ఏమన్నా పోయినట్టున్నాయి. ఎందుకంటే ఎన్ని వేల కిలోమీటర్లు నాన్ స్టాప్గా తిప్పినాము. ఇంకా ఘాట్ రోడ్లో అలా ఇలా కింద మీద ఉప్పు శ్రీకాంత్ తోపు అన్నట్టు అయిపోయినాయి కదా. ఇంకా అట్లా అని చెప్పి బైక్ పికప్ అయితే వస్తలేదు. ఇన్ కేస్ ఏదైనా మంచి మెకానిక్ ఉంటే క్లచ్ ప్లేట్లు చేంజ్ చేస్తే చేంజ్ చేయాలి, లేదంటే అంతే. ఇంకా కొటేషన్స్ ఒక 100 మీటర్స్కి ఒకటన్నా కంపల్సరీ పెట్టిండు. ఎందుకంటే ఇంకా ఈ రోడ్స్ అలా ఉంటాయి కదా, అవి ఎందుకు పెట్టినంటే ప్రతిసారి మనకు గుర్తు చేస్తున్నాడు. అంటే మనం స్పీడ్ వల్ల చనిపోతాం అని చెప్పి ప్రతిసారి గుర్తు చేస్తున్నారు. సో అందుకని ఆ కొటేషన్స్ ప్రతి 100 మీటర్స్కి ఒకటి అయితే కంపల్సరీ పెట్టారనమాట. ఇక్కడికైతే కొన్ని ట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే అవి ఎలా అంటే ఇక్కడున్న వాతావరణం టెంపరేచర్ని, క్లైమేట్ని బట్టే పెరుగుతాయి. ఇంకా ముంగల కూడా చాలా ఉన్నాయి చూడండి, ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. అంటే ట్రీస్ ఏంటంటే ఇక్కడ ఉన్న క్లైమేట్ని బట్టే పెరుగుతాయి అన్నమాట. సో లైక్ మన ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనకి యాపిల్ ఉంది. అబ్బా ఈ లొకేషన్ చూడండి, ఎన్ని చెట్లల్లో మధ్యలో అయితే ఆ ఇల్లు కనబడుతుందా. మనకి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే యాపిల్ అయితే కాశ్మీర్లోనే కదా అయ్యేది. అంటే ఆ టెంపరేచర్ని బట్టి అలా ఉంటుంది కదా. ఇవి కూడా అంతే. ఇంకా మళ్ళీ చిన్నగా విలేజ్ వచ్చింది చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే బాగా అలవాటు అయిపోయింది నేచర్ని ఎంజాయ్ చేయడం. మిలిటరీ వాళ్ళు అయితే ప్రతి విలేజ్లో ఉన్నారు. అంటే వాళ్ళకి సపరేట్ ఒక క్యాంప్ అయితే ఉంది, ప్రతి విలేజ్కి ఒక క్యాంప్ ఉంది. స్టాప్ ఏమైనా పెద్ద వెహికల్స్ వచ్చేటప్పుడు. వా సెల్యూట్ చూడండి ఎలా చేశారు ఆర్మీ వాళ్ళు. ఈ సీజన్లో అయితే ఇక్కడ స్నో పడుతున్నా, మన బ్యాడ్ లక్ స్నో అయితే పడటం లేదు. స్నో పడితే చూడాలని ఉంది ఎలా పడుతుంది ఏందని చెప్పి. మేమైతే ఇప్పుడు ఏదైతే మన బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ మీద అయితే రైడ్ చేయబోతున్నాం. చూడండి ఎంత బాగా కనబడుతుందో. కానీ ఇక్కడ మిలిటరీ వాళ్ళు అయితే ఎవరు లేరు, ఎవరన్నా అబ్జెక్షన్ చేస్తారో ఏమో తెలియదు. ఒక కార్ అతనికి అడిగితే మాత్రం అబ్జెక్షన్ ఏం లేదు, వెళ్ళి రావచ్చు అని చెప్పి అన్నారు. సో మనం ఇది 431 FD కాయ్ హర్కా బహదూర్ 12 ఇంజనీరింగ్ రిజిస్టర్డ్ హర్కా బహదూర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ బై 431 ఫీల్డ్ కంపెనీ 12 ఇంజనీరింగ్ రిజిస్టర్డ్ డెత్ 1830 PNR కాయ్ April September opened by GT Gen KP Candid Pivot on 17th September 69. అమ్మ మొత్తం చెక్ ఉంది ఇది. బాబ్రే మస్తు కట్టారు బ్రిడ్జ్ అయితే. కానీ దీనికి అయితే మూలలు అంటే మూలలు ఉన్నాయి, కానీ ఆ మూలలు మనకు ఒక్కదాన్ని గుచ్చుకున్నా ఇంకా అంతే, ఇక పంచారే మన బైక్. బా చెక్క వుడ్డే, మొత్తం వుడ్తోనే కట్టిర్రు అనమాట. అనా మూలలు ఉన్నాయి చూసేది ఇవ్వర్రి కిలా పూరా ఉస్కు దేఖ్ కే
నా భయం మొత్తం పంచర్ రైడ్ అవుతుంది అని చెప్పి. ఓ బా ఫైనల్లీ కంగ్రాల్ వచ్చేసి 63 కిలోమీటర్స్, లమయూరు 102 కిలోమీటర్స్, నిమ్మో 189 కిలోమీటర్స్, లే వచ్చేసి 225 కిలోమీటర్స్ అనమాట ఇక్కడ నుంచి. బస్సు ఏమన్నా వచ్చిందా? ఫస్ట్ లారీ గుద్దుతుండే, మిస్ అయింది. సెకండ్ లారీ వాడు కూడా గుద్దుతుండే, మిస్ అయింది. కిస్మత్ అంటే చూడండి. పెట్రోల్ అయితే ఎంత పడుతుందో చూద్దాం. నాకు తెలిసి ఎక్కువ పట్టదు అనుకుంటా. మనకైతే 600 కొట్టించినాం, 5.88 లీటర్స్ వచ్చింది. బిల్ బి దే గైస్కా. నాది స్కానర్లో వస్తలేదు, నువ్వు స్కాన్ చేయడానికి పైసలు తీసుకో. మనకు అవసరం ఉంటుందేమో కదా ముంగల. నా తాను ఉన్నాయి 2000 3000 ఉన్నాయి. 2000 ఉంటే స్కాన్ చేసే క్యాష్ తీసుకో. మళ్ళా లేవా మళ్ళా భయ్యలో ఠీకే బాయ్ రైట్. ఫైనల్గా మనం ఫ్యూల్ అయితే ఇప్పటికి వచ్చేసి 600 రూపీస్ అయితే పట్టింది, ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్. అక్కడ మన సబ్స్క్రైబర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు మన కోసం. మన సబ్స్క్రైబర్స్కి అయితే సెకండ్ ఇచ్చేద్దాం అనమాట. ఏ మంచుల్లో మంచుల్లో చీకటి ఓ పిల్లగాలి ఇవాళే ఉండుండి ఓయడి ఓ పిల్లగాలి. సో మనకైతే కారోడు అయితే చేదు పడుతున్నాడు. मैं उधर तरफ से आ रहा, मैं उधर तरफ से आ रहा, ये लोग इधर तरफ से आ रहा, ये लोग इधर तरफ से आ रहा. क्यों इस तरह गाड़ी नहीं चलाते हैं भाई आप उधर से दबाए ना. ठीक है सर, सॉरी. मैं क्या बोल रहा हूँ, सॉरी सर, मैं क्या बोल रहा हूँ. उधर तरफ से आया बोल के आप दबा दिया ना उधर साइड. सर आई एम सॉरी, आई एम सेइंग सॉरी ना सर, आई एम सेइंग सॉरी. आई एम विद माय फैमिली यार. इस तरह ड्राइविंग होता है हाईवे पे. This is completely wrong driving. आप इतने मैच्योर हो, इतने वहाँ दूर से आए. सर मैं क्या बोल रहा हूँ सर, आप दबा दिए उधर साइड. एक बंदा यहाँ से आओ, वही बोल रहा हूँ मैं, उधर से दबाया बोल के आप दबा दिए उधर साइड. सर मैं आई एम सेइंग सॉरी ना, उन्होंने दबा दिया बोल के आप आ गए उधर साइड. अरे मनी आड़े, అరే అక్కడికే ఎందుకు వచ్చినావు నువ్వు అక్కడికే వచ్చినందుకు వాడు ఇక్కడ దబ్బాయించుండు. वो कार वाला आ रहा था, इन्हें उधर से आरन मार के दबाए तो ना, कंफ्यूज होके इधर से दबा रहा था. आके हमारे को बोल रहा उधर आरन मारने के नहीं आता क्या. వాడు నువ్వు వచ్చినందుకే వాడు అయిపోతాయి. వాడు అదే రా, నువ్వు అక్కడికే వచ్చినావు కదా, వాడు అర్థమైందా. నువ్వు ఆరం కొట్టేసరికి వాడు అయిపోతాయి ఇట్లా అయిన, వాడు అయిపోతాయి ఇట్లా ఇక్కడ దిక్కు నేను వచ్చే వరకు కుదలుతామైంది దానికి. అర్థమైందా. నువ్వు ఆరం కొట్టుకుంటే స్పీడ్ వచ్చినావు కదా, ఆర కన్ఫ్యూజ్ అయింది వాడు. అదే ఓవర్టేక్ చేసేటప్పుడు ఇక్కడ అక్కడ చూసి చెయ్యి. అదే వాడు నువ్వు ఆరం కొట్టి స్పీడ్ వచ్చే వరకు అక్కడ అయిపోతాయి, వాడు అయిపోతాయి ఇక్కడ కొట్టిండాడు. వాడు స్పీడ్ పోతుండు,
నేను ఇవతల పక్కున్నా వీడు అవతలకి ఆరన్ స్పీడ్ కొట్టి ఇట్లా వచ్చేదాడు అయిపోతాయినాడు. నేను ఇక్కడ దిక్కున్నా వాడు ఇక్కడ దిక్కు కొట్టినా అని చెప్పి వాడు అక్కడ కొట్టిండు ఇక్కడ కొట్టినా అని ఈడొచ్చి మొత్తుకుంటున్నాడు. సరేనా, ఓవర్టేక్ చేసేటప్పుడు ఆరం కొట్టకుండా చూసుకుంటే చేసేయి అంతే, ఇంకా ఆడేం లేదు. లే ఎవడేం లే మనం నువ్వు స్పీడ్ ఆడు, నువ్వు కొట్టి ఆరన్కి స్పీడ్ కొట్టేది దబ్బాయించినాడు వాడు. అయిపోతాయిన వాడు అంతే, అయిపోతాయినాడు అంతే, ఆడేం లేదు ఆడ అయిపోతాయిన వాడు. వాడు కారోడు పోతుండు, నేను ఇవతల పక్కున్నా, వీడేమో అవతలకని స్పీడ్ ఆరం కొట్టుకుంటే స్పీడ్ వెళ్ళిపోయిండు. వాడు అయిపోతుంది ఏం చేసిండు, ఇక్కడ దబాందం అనేసరికి ఇక్కడ దిక్కు నేనున్నా కదా, ఇక్కడ దిక్కు నేనుండేసరికి వాడు అయిపోతాయిండు. అందుకే నేను కైనా ఆడు వదిలేదు ఎందుకని సారీ అని చెప్పి వెళ్ళగొట్టాలని చెప్పి నేను సారీ చెప్పినా. నేను అందుకే నేను సారీ చెప్పినా వానికి. ఎన్నిగా ఏదైనా ఉండను కానీ నేను సారీ చెప్పినా వానికి ఫస్ట్ థింగ్. ఏ మంచుల్లో మంచుల్లో ఏంది देखो आ जा सकता हूँ, ठीक है नहीं रुक जाओ अभी मैं देखो तुम लोग आगे आगे मेरे भी तीन गाड़ी थी तुम्हारे आगे बेहतर पीछे था. యాక్చువల్లీ ఏమైందంటే వాడు ఫస్ట్ రమేష్ అన్న వెళ్ళిపోయింది అనమాట ముంగల్కి. సో నేనే ఆయన వెనకాలనే వెళ్దామని అనుకునేసరికి ఒక కార్ వచ్చి ముంగలు ఉండిపోయింది. అయితే ఆ కార్ వెనక ఇంకో కార్ ఉంది, ఆ కార్ వాడు ఏం చేసిండు సైడ్కి కొడదామని చెప్పి సైడ్కి కొడితే నాకు గ్యాప్ దొరికిందని చెప్పి నేను సైడ్కి లెఫ్ట్ కొట్టినాం. అవతలకి ఏం చేసిండు మన వెనకాల మన ఇంకో రైడర్ ఉండు కదా మణికంఠ, ఆయన ఆరం కొట్టుకుంటే స్పీడ్గా అవతల దగ్గరనే వెళ్ళిండు అనమాట. అవతల దగ్గర స్పీడ్ ఆరం కొట్టి వెళ్ళేసరికి కారోడు ఏం చేసిండు భయపడిపోయిండు, హైపర్ తిన్నాడు. హైపర్ తిని ఏం చేసిండు లెఫ్ట్ కొడదామని అనుకుంటే లెఫ్ట్లో నేనున్నా కాబట్టి ఇంకా లెఫ్ట్లోకే ఎందుకు పోయినామని చెప్పి వాడు మాట్లాడుతున్నాడు అనమాట, లొల్లి చేస్తున్నాడు. అంటే అవతలకి ఓడిపోయిండో తెలియదు ఇంకా వానికి, వచ్చి నా మీద ఓడుతున్నాడు అనమాట. సో ఇష్యూ అయింది అదే, అంతకుమించి ఏం కాలేదు ఇక్కడ. సో ఇంకొచ్చి ఇంకా మన రైడింగ్లో అయితే కామనే అనుకోండి. ఇంక ఎనీవేస్ ఏదన్నా ఉండని, ఇంకా మన తప్పు ఉండకపోని ఇంకా మన రైడింగ్లో ఎవరు చేయకపోని ఇంకా మనం చెప్పాల్సిందే కాబట్టి మనకి సారీ చెప్పినాము. ఇంకోటి మనం వేరే స్టేట్లు ఉన్నాం కాబట్టి ఎక్కువ ఆర్గ్యూ చేయొద్దు, ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పి ఆడికి ఇంకా సారీ అని చెప్పి అయితే చెప్పేస్తాను. ఇంకా సైలెంట్గా వెళ్ళిపోయిన అతను. ఫ్యామిలీ ఉందంట, ఫ్యామిలీ మొడ్డల ఫ్యామిలీ, ఓన్కి లేదు ఫ్యామిలీ, ఇక్కడ మనకు ఒక్కొనికే ఉంది ఫ్యామిలీ. చిన్నగడి జోగోచేట లౌచే రవి రవి పారను పన్ రవి Thank you.